ఈనాడు దేవుని కనికరం బట్టి ఎంతమందికి ఉద్యోగాలు, దేవుని కనికరం బట్టి ఎంతమందికి మంచి ఇల్లు రాలి, దేవుని కనికరం బట్టి ఎంతమందికి మంచి సంబంధం రాదు, దేవుని కనికరం బట్టి దేవుడు మీ కుటుంబంలో ఎన్ని అద్భుతాలు చేయట్లేదు, దేవుని కనికరం బట్టి మీ పిల్లలకి ఎంత మంచి భవిష్యత్తు ఇవ్వలేదండి. దేవుని కనికరం, దేవుని కనికరం. ఈ కనికరం రాకడ వరకు కాపాడుకోవాలి. నీ అవసరాలు మట్టుకే దేవుడు కరుణిస్తే చాలు. ఆ కనికరం లేకపోతే రాకడ మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఎవరిని కరుణించి తీసుకోవాలనుకుంటాడో వారిని ఆయన ఆకాశంలోకి పైకి తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ రాయబడింది, ఆయన ఎవరిని కఠినపరచబోను. చదవండి 18వ వచనం ఒకసారి. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, వానిని ఆయనే కనికరిస్తాడు. ఎవరిని కఠినపరచగోరునో ఆయన ఎవరిని కఠినపరచాలనుకుంటాడో వాని కఠినపరచును. ఇక వాని ఎవ్వడు మార్చడు. భూమి మీద ఏ మనిషి మార్చడు, ఏ మంత్ర తాయికి మార్చలేదు, ఎక్కడికి వెళ్ళి ఎవడు మార్చడు. దేవుడు కఠినపరుస్తాడు. ఫరో హృదయాన్ని కఠినపరిచింది దేవుడే.